వెళ్ళింది మరి అన్నీ కొంచెం తక్కువ వస్తానే పైసలు ఇవ్వాలి. ఇప్పుడు పడుతుంది ఒక రైడు 7.9 కిలోమీటర్స్ డ్రాప్ ఉన్నది 68 రూపాయలు. మరి ఎందుకో తక్కువ ఇస్తాను ఇవ్వాలి మరి ఊబర్ రోడ్. ర్యాపిడో ఉంది ఎట్లుంటుంది అంటే అందరికి ఒకలాగా ఇయ్యడు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లాగా ఉంటుంది సిస్టమ్. వీడు మనిషి అలాగ మనిషిడు మరి కొంచెం. ఇప్పుడు నేనున్న ఏరియా కార్మిక నగర్ అంటారు దీన్ని. ఇది మొత్తం ఈ ఏరియాకి వస్తే నువ్వు ఎంత పెద్ద ఎండాకాలం అన్నారా, ఎంత పెద్ద ఎండ కొట్టది. ఈ నీళ్ళు పోతూనే ఉంటాయి డ్రైనేజీ నీళ్ళు. ఇప్పుడు రోడ్ పచ్చిగానే ఉంటుంది ఈ దారిలో. నేను చెప్పిన ఇందాక 11:30 అవుతుంది. కరెక్ట్ ఎంత 332 రూపాయలు అయినాయి. 32 రూపాయలు తీసేసిన కూడా 300 రూపాయలు సంపాదించినట్టు. హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ ఇప్పుడు ఈసాగూడలో ఉన్నా. మన ఎర్రగడ్డ మోతినార్ నుంచి మల్కాజిగిరికి ఒక రైడ్ పడ్డది. నేను కరెక్ట్ 9 గంటలకు బయటకు వెళ్ళిన. 9 అంటే 8:50కే బయటకు వెళ్ళినా నేను. 8:50 బయటకు వెళ్తే కరెక్ట్ 9:23. ఇప్పుడు కరెక్ట్ 9:25 అవుతుంది టైము. ఇప్పుడు ఒక రైడ్ పడ్డది. ఇప్పుడు నేను ఉన్నాకలి రేపట్న చాలా వరుసలు ఉండే ఎంతసేపు. నేను అక్కడ నుంచి 1.6 కిలోమీటర్స్ ఏముండే పికప్. కస్టమర్ పిక్ చేసుకోవడానికే పోతాను. ఇంతసేపు పడ్డాయి గచ్చిబౌలికి నానకరం కూడా పడ్డాయి, కానీ అటు పోను అని చెప్పానని అటు యాక్సెప్ట్ చేయలే నేను. అటు ఎప్పుడు పోయినా కూడా అంత వేస్టే వరం అవుతా. పొద్దున టైంలో పోతే బిఫోర్ 9 పోవాలి ఆ ఏరియా పోతే. ఆఫ్టర్ 9 పోతే మాత్రం అంత పంచాయతీ అంత అటు పోతే అంటే ఖాళీ తిరుగుడు అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అట్టుగా. అమ్మ నాన్న దేవుడు తర్వాత మా అన్నయ్య చిరంజీవి. అన్నయ్యకు నువ్వెవనియో కూడా తెలియదు. జోకున్నాడు బ్రో. ఇప్పుడు నేనున్న ఏరియా కార్మిక నగర్ అంటారు దీన్ని. ఇది మొత్తం ఈ ఏరియాకి వస్తే నువ్వు ఎంత పెద్ద ఎండాకాలం అన్నారా, ఎంత పెద్ద ఎండ కొట్టని. ఈ నీళ్ళు పోతూనే ఉంటాయి డ్రైనేజీ నీళ్ళు. ఇప్పుడు రోడ్ పచ్చిగానే ఉంటుంది ఈ దారిలో. ఈ దారిలో కాదు, ఈ ఏరియానే అంత అసలు. నువ్వు పెట్టుపో మొత్తం డ్రైనేజ్ నీళ్ళు వాడుతూనే ఉంటాయి ఎప్పటికి. మరి నవీన్ అన్న దగ్గరికి ఎవరు పోతలేరు ఏందో తెలియదు. నవీన్ అన్న అంటే మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. మల్కాజిగిరి పోతే మంచి రైడ్లు పడతాయి. వాళ్ళ ఊబర్ ర్యాపిడోలు కొట్టేటోళ్ళు ఉంటే మల్కాజిగిరి పడితే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. మీరు ఎంత దూరం అన్న ఉన్నా, ఎన్ని కిలోమీటర్ పికప్ ఉన్నా కూడా అటు పోతే పడతాయి. పెద్ద రైడ్లు పడతాయి మల్కాజిగిరి పోతే. ఇప్పుడు ఇదే రూట్లో నీ సీదా పోయినంటే మాదాపూర్ ఇక్కడనే నాకు దగ్గరనే. నాకు ఇంకొక గట్టి ఒక 2 కిలోమీటర్లు పోయినంటే మాదాపూర్లో ఉంటాను నేను. మాదాపూర్ 100 ఫీట్ రోడ్ అని ఉంటుంది. ఊబర్ అన్న 100 ఫీట్ రోడ్కి వెళ్తాం. గైస్ మల్కాజిగిరి పైన రైడ్ అయిపోయింది. మళ్ళీ మల్కాజిగిరి నుంచి ఇప్పుడు బేగంపేట పోతాను. మళ్ళా ఈరోజు సండే రోజు ఎంత ఖాళీగా ఉన్నది చూడాలి. సండే కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లు. 10:30 అవుతుంది టైం. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నాయి. అదే మండేనో వీక్ డేస్ అయితే ఈ వలుగుతుంది మొత్తం. ఈ బిట్టు మొత్తం ఈ ఉప్పల్ నుంచి మళ్ళా ఎక్కడి వరకు బేగంపేట వరకు ఎక్కడ రోడ్డు ఖాళీ కనబడదు నీకు. కననే పడది రోడ్డు ఖాళీగా అస్సలే. మస్తు వల్ల ఉంటాయి ఎనీ టైం. నువ్వు పొద్దున రా, మధ్యాహ్నం తిరుగు, సాయంత్రం అయితే ఇంకా చెప్పలేము. ఇంకా మొత్తం కంప్లీట్ జామ్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్లు గిబోర్లు కింద సిగ్నల్ మొత్తము ఫుల్ పబ్లిక్ ఉంటారు ఈ బిట్టు మాత్రం. అంటే ఎందుకంటే ఇది పెద్ద లైన్ కదా. ఇప్పుడు ఎక్కడి మనం ఎల్బీనగర్ నుంచి మళ్ళీ నాగోల్ నుంచి అనుకున్నా కూడా నాగోల్ నుంచి గచ్చిబౌలి వరకు నానగ్రామ్ కూడా అంతా. ఇప్పుడు ఆఫీస్ ఎంప్లాయీలు ఉంటారు కదా, ఇది పెద్ద లైన్, ఇది పెద్ద రూట్. ఇది ఇంత పెద్ద బిట్టులా ఒక్కొక్కరు ఒక్కొక్క అంచలు వస్తారు, ఇంకొక అంచలు వస్తారు. వాళ్ళందరూ మళ్ళీ సాయంత్రం ఒకటే రోడ్కి ఎక్కాలి కదా. అట్లా మస్తు జామ్ అయిపోతుంది సిగ్నల్ అంటున్నా. రోడ్డు సిగ్నల్ పడ్డది కర్మగాలి అని చెప్పానంటే
నీకు ఈజీ ఒక 2 సిగ్నల్ పోతే నీకు 2 సార్లు గ్రీన్ పడుతుంది, 2 సార్లు రెడ్ పడుతుంది అని అంత ట్రాఫిక్ ఉంటుంది అందులో. అంతెందుకు నేను మొన్న ఫ్రైడే రోజు వీకెండే కదా అని చెప్పి ఒకరోజు కొడదాం, నైట్ కొడదాం అని చెప్పానని సాయంత్రం అట్లా పోయినా. కుక్కట్పల్లి పోయినా 6:30కేమో రైడ్ పడ్డది, 120 రూపాయలు ఏమో రైడ్ అది. కుక్కట్పల్లి మన ఎర్రగడ్డ నుంచి స్టార్ట్ చేస్తే నేను కుక్కట్పల్లి మన బాలనగర్ వై జంక్షన్ వరకు నేను కాలు మీద పెట్టలే, బండి మీద కరెక్ట్ ఒక 10 నిమిషాలు పెట్టలే. ఇట్లా అంత ట్రాఫిక్ ఉండే. 9:30కి రైడ్ పడ్డది నాకు, 10:10కి రైడ్ అయిపోయింది. మళ్ళా 10:15కు మళ్ళీ ఇప్పుడు ఈ కస్టమర్ని పిక్ చేసుకున్నా. ఇప్పుడు బేగంపేటలో తిప్పే కస్టమర్ని డ్రాప్ అయిపోయేసరికి 10:11 అవుతుంది. అంటే ఒక గంటన్నరలా అటు అప్ అండ్ డౌన్ కొట్టినా. నార్మల్గా అయితే ట్రాఫిక్ పోవడానికే గంట పడుతుండే నాకు. మరి ఇదే కదా మీరు గార్డెన్ అన్నారు కదా, ఇదే కదా. ప్యాలెస్ ఏ మరి అది, పైగా ప్యాలెస్ అంట, పైగా ప్యాలెస్ ఏమో మరి మనకు తెలియదు అది. ఇంకా 2 రూపాయలు తక్కువనే తీసుకున్నాను నీ దగ్గర. ఆకలి అవుతుంది, ఫస్ట్ టిఫిన్ చేస్తే ఎక్కడన్నా. టిఫిన్ చేసిన తర్వాత ముచ్చట. కానీ అలా ఎందుకో ఎండ కూడా తక్కువ ఉన్నది అలా. ఏమో మరి ఇంకా ఎండ కరెక్ట్ చంపే టైం కాలేదా మరి, ఏందో అర్థమైతలే. కానీ నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ కొంచెం ఎండ తక్కువ ఉన్నది, వేడి తలుగుతలేదు ఒంటికి ఇవాళ. బా నిన్నటి వరకు ఏం ఎండుండే, పిచ్చి ఎండుండే. నిన్న మాత్రం నిన్న ఉన్న మొన్న 2 రోజులు. A few moments later. కానీ ఇట్లా రోడ్ల మీద ఇట్లా టిఫిన్ ఇట్లా మీల్స్ అమ్ముతారు కదా. టిఫిన్ అంటే పాపం ఎట్లయినా ఉడగొట్టుకొని పోతారు, కానీ వాళ్ళు టిఫిన్ వాళ్ళు ఈ మీల్స్ పెడతారు కదా. ఈ మధ్యలో సిటీలో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఏదైనా ఒక ప్లేస్ చూసుకుంటారు, మీల్స్ పెడతారు. అయితే పాపం లాసే మరి. ఇవాళ అమ్ముడు పోతేనే ఓకే, అమ్ముడు పోలేదని చెప్పానంటే పాపం పడేసిరే, లాస్ అది. టిఫిన్ నాకైతే బండి దొరికింది, టిఫిన్ చేస్తాను నేను. ఇక కాసి బేగంపేట నుంచి వెళ్ళి మోతీనగర్కి ఒక రైడ్ పడ్డది, మన ఎర్రగడ్డ మోతీనగర్కి. 1.4 కిలోమీటర్స్ ఉన్నది నేను దగ్గర నుంచి వెళ్ళి పికప్. మోతీనగర్ పోయినంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాయి. అలా ఫ్లవర్ కిందికి పోవాలి, నేను పైనకి వచ్చిన. పోలీసులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మళ్ళా నేను ఎట్లకెళ్ళి పోలేను, ఇదంతా ఊరంతా తిరిగిపోవాలి ఇప్పుడు నేను. ఆయన ఎట్లకెళ్ళి పోతా, బల్కంపేట పోతే ఇప్పుడు. ఇక అక్కడ పోలీసులు లేకుండా మెల్ల కొంచెం రాంగ్ రూట్లో కొడుతుండే, రాంగ్ రూట్లో కొట్టి ఫ్లవర్ ఎక్కుతుండే. కానీ ఏం చేయాలి అని ఎట్లనైనా ఇట్లా బల్కంపేట నుంచి అలా దగ్గర అవుతుంది నాకు. ఎట్లనైనా బల్కంపేటకే పోతా. బల్కంపేట అంటే బల్కంపేట మీద నుంచాలి. బల్కంపేట, ఎస్ఆర్ నగర్ మెట్రో నుంచి అటు వెంగళరావు బోర్డు నుంచి అటు లోపడి మోతీనగర్. ఇది ముందట ఇది బేగంపేట రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ పోవాలంటే ఇప్పుడు నింబే దారికి వెళ్ళి కూడా పోవచ్చు. ఇంకోటి మన ఇప్పుడు ఇందాక నీ ఫ్లైఓవర్ ఎక్కిన ఆ ఫ్లైఓవర్ అటు పక్క కూడా ఎంట్రీ ఉంటుంది, 2 పక్కల ఎంట్రీ. ఇది 4552. ఇంకా కస్టమర్ని డ్రాప్ చేసిన అయిపోయింది మోతీనగర్లో. ఎంత నేను ఇందాక డ్రాప్ చేసిన రైడ్కు 68 రూపాయలు వచ్చినాయి. పొద్దున్న నుంచి ఇప్పుడు టైం అయితే 9:30కి వెళ్తే 11:30 అవుతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది మరి. వాళ్ళని కొంచెం తక్కువ వస్తానే పైసలు ఇవ్వాలి. ఇప్పుడు పడుతుంది ఒక రైడు 7.9 కిలోమీటర్స్ డ్రాప్ ఉన్నది, 68 రూపాయలు. మరి ఎందుకో తక్కువ ఇస్తాను ఇవ్వాలి మరి ఊబర్ రోడ్. అండ్ ఇంకొకటి ఎవరన్నా ర్యాపిడో కొట్టేటోళ్ళు ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేయరా ప్లీజ్. ఎట్లా అంటే ర్యాపిడోలో కమిషన్ తగ్గించిందంట కదా, నిజమేనా? ఇందాక ఒక అన్న అన్నాడు నాతోని. మరి నిజంగానే తగ్గించిందా? మరి అన్నకేమన్నా ఆఫరా? మరి అది అర్థమవుతలేదు అందరికీ. మరి ర్యాపిడో ఉంది ఎట్లుంటుంది అంటే అందరికి ఒకలాగా ఇయ్యాడు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా ఉంటుంది సిస్టమ్. వీడు మనిషి అలాగ మనిషిడు మరి కొంచెం. మరి అందరికి కమిషన్ తగ్గించిందా, లేకపోతే నాతో ఇందాక మాట్లాడిన ఆయన ఒక్కడికి స్పెషల్ ఆఫర్ ఏమన్నా ఉందా
ఒక్కసారి వాళ్ళ నా లెక్కన రాబడోళ్ళు గీబడోళ్ళు కొట్టేటోళ్ళు ఉంటే ఒక్క మెసేజ్ నాకు ఏమంటారు ఒక కామెంట్ చేయండి. అవును తగ్గించిండు లేకపోతే తగ్గలేదు నాకు ఇంత వస్తుంది అని చెప్పానని ఏదో ఒక విషయం నాకు కామెంట్ చేయండి కింద. ఎప్పుడన్నా మోతినార్కి వచ్చి ఇక్కడ డెక్కన్ ప్రేమ అని ఉన్నది ఇక్కడ చూపిస్తా ఉండేది. డెక్కన్ ప్రేమ అని కనబడుతుంది కదా, ఇలా ఛాయ్ మంచిగా ఉంటుంది. 15 రూపాయలు ఛాయ్ కాకపోతే టేస్ట్ చేయాలనుకుంటే చేయండి వాళ్ళన్న. ఇది ఎక్కడికి కుక్కట్పల్లి పువ్వు. బాయ్ నువ్వు జరగంటే నువ్వు జరగంటారు అట్లా వాళ్ళు ముచ్చట పెట్టుకున్న గ్యాప్లో వెనక 10 బండ్లు యాడ్ అవుతాయి. ఇటు ఈడు వెనుక ఊరాదు, అటు ఆడ వెనుక ఊరాదు. ఇక గుద్దుకొని లొల్లి పెట్టుకొని రావాలి ఇద్దరు. ఏం చెప్పినా ఇందాక 11:30 అవుతుంది. కరెక్ట్ ఎంత 332 రూపాయలు అయినాయి. 32 రూపాయలు తీసేసిన కూడా 300 రూపాయలు సంపాదించినట్టు. ఇవాళ సంపాదించిన పైసలలో ఒక 50 రూపాయలు పెట్రోల్ చూపించిన 250 అట్లా మిగులుతాయి. అటు బయట పోయినందుకు 250 రూపాయలు వచ్చినాయి. ఇదివైనా ఎక్కడ జోలు పోయినా అక్కడ పక్క చేతులు వేసింది నన్ను. మోతినార్ నుంచే పోయినా పొద్దున. మోతినార్ నుంచి పిక్ చేసుకుని పోయినా మల్కాజిగిరికి, మళ్ళీ వాళ్ళ లాస్ట్ ట్రిప్ మోతినార్ తిప్పిన. అట్లా ఉంటుంది మరి. ఇది అంత ముందు ఇదొక స్పాట్ కానీ ఇప్పుడు ఇది ఫెయిల్. ఇది ఛాయ్ గలీజ్ ఉంటుంది అంతా. ఏం దగ్గర కూడా 15 రూపాయలే కానీ ఛాయ్. నువ్వు పెట్టే పైసలకు నువ్వు తాగే ఛాయ్ వర్త్ అనిపించేది. ఫుల్ మంది ఉంటుండే ఒకప్పుడు. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ అంతా ఇప్పుడు ఇందాక చూపించాక డెక్కన్ ప్రేమని అక్కడికి కన్వర్ట్ అయిపోయారు అందరూ. ఈ పోలీస్ స్టేషన్ అన్నది లైసెన్స్ ఉన్నది. లైసెన్స్ అంటానా, లైసెన్సే ఇచ్చినారు. అవును ఒక రోజు ఇక్కడనే బండి పట్టుకున్నాను. మోతినార్ ఏమైనా రైడ్లు పడతాయేమో అని చెప్పి మోతినార్లు ఏం పడకుంటే మళ్ళీ ఈసారి కూడా పోయి ఉందామని చెప్పాను. అట్టే అటు పోయి టచ్చి కాలిగా అట్టే ఆ రోజు లాస్ట్ అట్టే దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఆ రోజు పొద్దున అటు పోయి వస్తానా మళ్ళీ ఇక్కడికి వద్దామని చెప్పి పట్టుకున్నాడు. నా ముందర నా బండికి నెంబర్ ప్లేట్ లేదు. ఒకసారి గుద్దితే ఒక ఆటోని పోయి గుద్దినా నేను. గుద్దితే నంబర్ ప్లేట్ ఇరిగిపోయిందంటే ఒక పక్క ఇరిగిపోయింది, ఇంకో పక్క ఊలాడుతా అంటే తీసి పారేస్తాను నేనే. దానికి డైరెక్ట్ ఆడు నా లైసెన్స్ తీసుకున్నాడు, నువ్వు కోర్టు ఫైన్ కట్టన్నాడు. నేను వాడు ఫోన్ చేయలే నాకు. నేను పోలీస్ స్టేషన్ పోలే, కోర్టు పోలేటు పోలే. ఇంకా స్టిల్ నా లైసెన్స్ ఇంకా పోలీస్ స్టేషన్ ఉన్నది. ఇప్పుడు పోయి తీసుకోవాలి. మనకు 100 రూపాయలు మొఖం మీద ఇచ్చి కొడతా లైసెన్స్ ఇస్తాడు. రైట్ మరి నేను ఉంటాయి ఇక ఇంటి దాకా అయితే వచ్చిన. బాయ్ బాయ్స్.